సాధారణంగా మనము ఏ దేవాలయంలో వెళ్ళినా కానీ ఒక విషయం గమనించినామంటే మూల విరాట్టుకు మూల విగ్రహానికి ఎదురుగా ఒక అద్దాన్ని అమర్చి ఉంటారు. దాని వెనకల కారణం ఏమిటిది అన్నది ఈరోజు మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఏ గుడికి వెళ్ళినా కానీ దేవుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు మొట్టమొదట మనము పాదాలు దర్శనం చేసుకోవాలి అన్నటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. పాదాల నుంచి మనము మొదలు పెట్టుకొని శిరస్సు వరకు దర్శనం చేసుకునేది పద్ధతి. అలా దర్శనం చేసుకునేటప్పుడు చాలామంది భక్తులు ఆ ముఖార విందాన్ని చూసి తిలకించి ఆనందించి పులకరిస్తే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది భక్తులు భయపడతారు. ఆ తేజస్సును తట్టుకోలేక, ఆ శక్తి, ఆ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక చాలామంది భయానికి గురవుతారు. అటువంటి భయము తొలగించటానికి ఒక కారణము. ఇంకొక కారణము, స్వామివారిని దర్శించుకునేటప్పుడు నేరుగా మనము వారి ముఖవర్చస్సును చూడకుండా అద్దములో ముందు దర్శనము చేసుకొని తర్వాత వారి ముఖమును దర్శనం చేసుకోవాలి అన్నది మన పెద్దలు చెబుతారు. ఆ కారణం చేతనే దర్శనం చేసుకునేటప్పుడు మొట్టమొదటి విశ్వరూప దర్శనము అంటే స్వామివారిని నిద్ర మెలుకొల్పినప్పుడు, అదేవిధంగా మనము స్వామివారిని నిద్రపుచ్చేటప్పుడు శయనం అప్పుడు మనము ముందు అద్దములో దర్శనము చేసుకుని తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఈ కారణం కోసమనే స్వామివారికి ఎదురుగా దర్శనం చేసుకోవడానికి అద్దము అన్నది ఉంటుంది. ఆ అద్దము మనము ఆ అద్దములో స్వామివారి ప్రతిబింబమును చూడటం కోసమే కానీ దేవుడు తన వర్చస్సు ముఖము చూసుకోవడానికి కోసం కాదు, మన కోసమే అది ఉన్నది.